రెండు రోజుల కాంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీదకెళ్లి ఎవ్వల మీద యాక్షన్ తీసుకోవద్దని హైకోర్టు తీర్పు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెడతారనే ప్రచారం. కొత్తగా ఇందిరమ్మ బీమా పథకం, ఆగిన ఎమ్మెల్సీ పదవులు, యాసంగి ఒడ్లు కొనుడు, పెండింగ్లున్న రైతు భరోసా. గిసొంటి ఇయాల సచివాలయంలో కేబినెట్ మీటింగ్ నడిచిందుల్లా. సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ముఖ్యమైన ఆఫీసర్లు గంటల కమానం చర్చలు చేసి ఏం డిసైడ్ చేసిరంటే, మరి టిఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారేమో గానీ ఎక్కడ కూడా జడ్జిమెంట్ లో నిర్దోషులని గాని, అసలు కాళేశ్వరం కూలిపోవడానికి వీళ్ళు కారణం కాదని గాని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. చిన్న ప్రొసీజరల్ టెక్నికల్ ఇష్యూ పాయింట్అవుట్ చేసి తప్పితే తతిమే అన్ని విషయాలని కోర్టు సమర్థించింది. సుప్రీంకోర్టు అప్రోచ్ కావాలన్నా, మరి కమిషన్ ని ఎక్స్టెండ్ చేయాలన్నా, మరి ఏ విధంగా ముందుకు పోవాలనేది మరి దానికి కేబినెట్ లో మరి ఒక చిన్న సబ్ కమిటీ వేసుకొని రేపు ఎల్లుండి న్యాయ నిపుణులతో డిస్కస్ చేసి అది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి ఈ కాళేశ్వరం 3 బ్యారేజ్ విషయంలో ముందుకు పోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, నేను సిబిఐ డైరెక్టర్ ని స్వయంగా కలవబోతున్నాము. నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కి సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నామో 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను.